కూడా ఎమ్మెల్యే నేను కావాలని గెలవాలి అనుకున్నా, గెలిచిన. 2009లో కూడా గెలవాలి అనుకున్నా. అప్పుడు గవర్నమెంట్ ఉంది సక్సెస్ఫుల్. 10 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్, 10 ఏళ్ళు 9 ఏళ్ళు 1 ఇయర్ టీఆర్ఎస్లో ఉన్నారు కదా, 9 ఏళ్ళు రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్ళు, తర్వాత రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి, ఆ పీరియడ్ అంతా చాలా చాలా అసలు ఎంత బ్రహ్మాండమైన పరిపాలనలో నా నియోజకవర్గంలో సక్సెస్ఫుల్ లీడర్గా నేను 100% మార్కులు వేసుకున్నాను. అంటే ఓడిపోయినావు కదా అని అట్లా అంటున్నావు అని నా మాట నమ్మరు జనాలు. కానీ జగ్గారెడ్డి ఉన్నదే మాట్లాడతాడు. నేను అనుకున్న ఈ టర్మ్ రెస్ట్ తీసుకున్నాం అనుకున్న టైంలోనే నాకు ఒక కారణం అడ్డం వచ్చి నన్ను బ్రేక్ చేసింది. ఎందుకు ఓటమికి కారణమైంది. తర్వాత జనాలు సరే అదో ఏదో సిద్ధిగా ఏదో అన్నారు, తెలుసుకున్నాను. ఇప్పుడు కూడా నేను ఈ ఎన్నికల్లో నాకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. నేను చాలా సందర్భాల్లో ఎన్నికల్లో అధికారం కాంగ్రెస్ పార్టీ వస్తుంది, 70 సీట్లు ఖచ్చితంగా వస్తాయి, అదనంగా 10 సీట్లు పెరిగినా ఆశ్చర్యపోవద్దు అని నేను చాలా స్పష్టంగా చెప్పిన. నా సంగారెడ్డి నియోజకవర్గానికి వచ్చేసరికి ఈ ప్రశ్న ఏంటంటే ఓటమి తర్వాత నీ అనుభవాలు ఏంటిది అనేది నేను చెప్పడం జరిగింది.